నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ఏపీలో తుని వరకు వచ్చాయని విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. రానున్న 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావం, రుతుపవనాలు చురుగ్గా కదలడం వల్ల పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్న వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలు అలాగే నెల్లూరు వరకు ప్రవేశించినటువంటి ఋతుపవనాలు ఫర్దర్గా ఎంతవరకు అడ్వాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు కానీ రేపు కానీ వర్షాలు ఎక్కడెక్కడ పడేటువంటి అవకాశం ఉంది. సో రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు? మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునంద గారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ మాన్సూన్ ఫర్దర్గా ఎంతవరకు అడ్వాన్స్ అయింది, నిన్న ఎంతవరకు ఉంది? నిన్నటి వరకు చూసుకున్నట్లయితే రాయలసీమ, నెల్లూరు జిల్లా వరకు విస్తరించినటువంటి నైరుతి ఋతుపవనాలు ఇంకా ఇవి మరింత చురుకుగా ఉండే కారణం చేత మరింత భూభాగాన్ని ఇవి కవర్ చేయడం జరిగింది. ఇటు సౌత్ తెలంగాణతో పాటు మన కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలన్నింటినీ కూడా కవర్ చేస్తే అప్పుడు తుని వరకు కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ పశ్చిమ మధ్య బంగాళాఖాతం చాలా ప్రాంతం అంతా కూడా ఇది విస్తరించింది. ఇంకా కొంత ప్రాంతం మిగిలి ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా కవర్ చేస్తున్న పరిస్థితి ఉంది. రానున్న 2 రోజుల్లో కూడా ఇంకా ఈ వర్షపాతం చురుకుగా పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతం అంతా కూడా అంటే రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ఈ యొక్క కోస్తా ఆంధ్ర ప్రాంతం అలాగే ఈ యొక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతం కూడా కవర్ చేయడానికి అనువుగా ఉంది. సో ఏదేమైనప్పటికీ రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తున్న క్రమంలో మనకి గుడ్ రెయిన్ఫాల్ అయితే ఉంటుంది. తేలిక నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలు, ఈ రోజు అయితే పలు ప్రాంతాల్లో ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల భారీ వర్షం ఉంటుంది. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ రైన్స్ పడుతున్నాయి అంటే ఇప్పుడు రెయిన్ ఫాల్స్ అయితే అంటే కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే క్లౌడ్ ఫ్రీ ఏరియా ఉందో అక్కడ అంతా కూడాను మనకి లైట్నింగ్ అలాగే క్లౌడీగా ఉండి వర్షాలు థండర్ స్టార్మ్స్ పడుతున్న పరిస్థితి ఉంది. సో ఇది ఎక్కడ అంటే మార్నింగ్ నుంచే కొన్ని ప్రాంతాల్లో క్లౌడీగా ఉన్న ప్రాంతాల్లో రెయిన్ఫాల్ పడుతుంది. ఎక్కడైతే ఎండ వాతావరణం ఉంటుందో అక్కడ ఆఫ్టర్నూన్ నుంచి కూడాను ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు అయితే పడే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద పలు ప్రాంతాలు అంటే ఎక్కువ ప్రాంతం నియర్ అబౌట్ మోర్ దెన్ 75% ఆఫ్ ఏరియా అంతా కూడాను ఇక్కడ రెయిన్ ఫాల్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇటు రాయలసీమలో కూడా చాలా ప్రాంతాల్లో పడతాయి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షం 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం కూడా కనబడుతుంది. థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉంటుందా? ఎందుకంటే ప్రజలు దాదాపుగా పిడుగు కానీ ఎదురుగాలి ప్రభావం ఉంటుంది, అది ఉండే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్న దాంట్లో? అట్ ది సేమ్ టైం బంగాళాఖాతంలో ఒక అప్రైర్ సర్క్యులేషన్ కూడా ఉందని, సో దానివల్ల ఎక్కువ రెయిన్ పడడానికి స్కోప్ ఉంటుందా? ఎస్, ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ఎప్పుడైతే ఉంటుందో అంటే నైరుతి ఋతుపవనాలు అలాగే ఈ యొక్క ఉపరితల ఆవర్తనము కూడా ఉన్న రెండింటి యొక్క సమన్వయంతో డెఫినెట్గా గుడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. అందువల్ల ఈరోజు సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం, అలాగే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఒక భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు రాయలసీమలో కూడా రెయిన్ఫాల్ అదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. 24 గంటలు ఎక్కడైనా హెవీ రెయిన్ఫాల్స్ ఎక్కడైనా నమోదయ్యాయి? ఎస్, అత్యధికంగా మనకి నర్సీపట్నంలో అంటే అనకాపల్లి జిల్లాలో ఎక్కువ 12 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అయితే రికార్డ్ అయింది. అలాగే రాయలసీమలో అలాగే నంద్యాల ఈ ప్రాంతంలో కూడా అత్యధికమైనటువంటి వర్షపాతం 17 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అవడం జరిగింది. ఈరోజు కూడాను ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అలాగే నైరుతి ఋతుపవనాలు అడ్వాన్స్ అయితున్న ఈ క్రమంలో మనకి కూడా మరొక భారీ వర్షం అది లేదా అతి భారీ వర్షం కూడా నమోదవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో అలాగే ఇటు మనం చూసుకుంటే తెలంగాణలో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద ప్రస్తుతం పొడి వాతావరణం ఉన్నప్పుడు కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఈ రెయిన్స్ అని మళ్ళీ ఈ ప్రాంతాల్లో పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏజెన్సీ కానీ మిగతా ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం అయితే ప్రెసెంట్ అయితే రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది థండర్ స్టార్మ్ యాక్టివిటీ అంటే ఎదురుగాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి కాబట్టి అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ కూడా ఈరోజు రేపు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల్లో పూర్తిగా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో విస్తరించేటువంటి అవకాశం అయితే